అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనము ప్రముఖ గజల్ రచయిత గురించి తెలుసుకుందామండి. కోరుప్రోలు మాధవరావు గారు 2014 డిసెంబర్ నుండి నేటి వరకు నిర్విరామంగా గజల్ రచనా యజ్ఞంలో నిమగ్నమై దాదాపు 6000 గజల్స్ రాశారు. కవిత్వం, దేశభక్తి గీతాలు, లలిత గీతాలు, భక్తి గీతాలు, పద్య శతకాలు, గజళ్లతో పుస్తకాలు రచించారు. ఇప్పుడు వారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందామండి. మాధవరావు గారు కోరుప్రోలు 1960 సెప్టెంబర్ 4న వెంకటేశ్వరరావు, రంగనాయకమ్మ దంపతులకు తృతీయ సంతానంగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా చెరువు మాధవరం గ్రామంలో జన్మించారు. తండ్రి వృత్తి రీత్యా మాధవరావు గారు జన్మించిన 6 నెలలకే బదిలీపై ఖమ్మం జిల్లాలో చేనూరు చేరడంతో మాధవరావు గారి ప్రాథమిక విద్య 8వ తరగతి సగం వరకు చేనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, 10వ తరగతి వరకు సోదిమల్లపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని డిగ్రీ, బీఎస్సీ, ఎంపీసీతో అగర్వాల్ ఈవినింగ్ సైన్స్ కాలేజ్ మదీనా పట్టర్ గట్టిలో చదివి ప్రథమ శ్రేణిలో 1981లో ఉత్తీర్ణులు అయ్యారు. బాల్నగర్లోని ఉషా శ్రీరామ్ డీజిల్స్లో తన స్వయం ప్రతిభతో టెక్నికల్ అసిస్టెంట్గా చేరి 1 సంవత్సరం పాటు పనిచేశారు. కొద్ది నెలలకే అప్పట్లో ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చిన అవకాశంతో 1983 జూలై 5 ప్రభుత్వ రంగ సంస్థ రక్షణా రంగం మిధానిలో స్వయం ప్రతిభతో ఉద్యోగంలో చేరి క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఇన్స్పెక్టర్గా సేవలు అందించడం మొదలుపెట్టి సీనియర్ ఇంజనీరింగ్గా పదవి విరమణ 2021 మేలో పొందడం జరిగింది. ఉద్యోగం చేస్తూనే తనకు ఎంతో ఇష్టమైన తెలుగులో ఎంఏ పట్టా 1991లో పొందడం జరిగింది. చిన్ననాటి నుండి మాతామహులైన సినీ మాటలు, పాటల కవి రచయిత, పద్యనాటకకర్త, నాటక కళానిధి కవిశేఖర శ్రీ ఊటుకూరు సత్యనారాయణరావు గారి స్ఫూర్తితో కవిత్వం పట్ల మక్కువ కలిగి నాటకాలు, కథలు రాయడం, ముఖ్యంగా ఎక్కువగా చదవడం అలవాటు చేసుకున్నారు. అలాగే చక్కని విప్లవాత్మక భావాలు కలిగి తనదైన శైలిలో తోటి విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ ఎప్పుడూ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉండటమే కాక తరగతి నాయకుడుగా, క్లాస్ పీపుల్ లీడర్గా తోటివారి అభిమానం చూరగొనడం విశేషం. మాధవరావు గారి సాహితీ వ్యాసంగం గురించి తెలుసుకుందామండి. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు విశేషంగా చూసి ఎంతో స్ఫూర్తి పొంది స్వయంగా చిన్న చిన్నవి సృజనాత్మకంగా రాసి ప్రదర్శింపచేస్తూ మన్ననలు పొందారు. మిధానిలో పనిచేస్తూనే ఆకాశవాణి, దూరదర్శన్లో అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మిధాని గీతం తెలుగులో రాసి ప్రశంసలు అందుకున్నారు. కవిత్వపరంగా కవితలు, పద్యాలు, గజళ్ళు, లలిత గీతాలు, భక్తి గీతాలు, సుప్రభాతాలు, దండకాలు, దేశభక్తి గీతాలు పుంకాలుగా రాసి తెలుగు జాతికి అంకితం చేస్తున్నారు. ముఖ్యంగా 2008 నుండి విస్తృతంగా పిఎస్ఎస్ఎం పిరమిడ్ ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తెలుగు భాషా పరిశోధనా కేంద్రం, అమరావతి, ఆంధ్రప్రదేశ్ వారు కోరుప్రోలు మాధవరావు పేరున జాతీయ తెలుగు కవుల జాబితాలో చేర్చి వారి రచన సంపదను భావితరాలకు అందేలా భద్రపరిచారు. రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో మాధవరావు గారు రచించిన తెలుగు గజల్ సంపుటి మాధవ మందారాలు 2 పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పుస్తకాన్ని ఆవిష్కరించగా ముకుంద సుబ్రహ్మణ్య శర్మ సాహితీవేత్త, సంకనబట్ల నరసయ్య, ఇరువింటి వెంకటేశ్వర శర్మ, తమ్మూరి రామ్మోహన్ రావు గారు, తాళపల్లి మురళీధర్ గౌడ్, ఎన్వీఆర్ రఘువీర్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మాధవరావు గారికి వచ్చిన పురస్కారాల గురించి తెలుసుకుందామండి. సాధన సాహితీ స్రవంతి డాక్టర్ ఆచార్య తిరుమల పురస్కారం 2011లో,
థాడి కృష్ణారెడ్డి కళా తరంగిణి సాహితీ ఉగాది పురస్కారం 2013లో తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ మాధ నాగభూషణం గుప్తా గారి సౌజన్యంతో రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం 2016లో నమలీక నెలవంక మాసపత్రిక తనికల సూరిబాబు స్మారక గజల్ పురస్కారం 2017లో శ్రీ సచ్చిదానంద కళాపీఠం వారి 2018 ఉగాది సాహితీ పురస్కారం, శ్రీ బండికల్లు వెంకటేశ్వర్లు మెమోరియల్ ట్రస్ట్ వారి 2019 స్ఫూర్తి పురస్కారం, శ్రీ ఆరిగపూడి పూర్ణచంద్రరావు ఫౌండేషన్ వారి 2019లో సినారే పురస్కారం, కొమ్మరాజు ఫౌండేషన్ వారి 2019 సినారే గజల్ పురస్కారం, మిథాని రాజభాష పురస్కారం 2021లో, స్వర్ణ సాహితీ 2021 పురస్కారం, నవ సాహితీ ఇంటర్నేషనల్ వారి సినారే గజల్ పురస్కారం 2022లో, శ్రీ మానస ఆర్ట్ థియేటర్స్ వారి అబ్దుల్ కలాం స్మారక పురస్కారం 2022లో, ప్రతిష్టాత్మక పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి హైదరాబాద్ వారి కీర్తి పురస్కారం 2020లో, మహాకవి సినారే కళాపీఠం జడ్చెల్ల తెలంగాణ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం 2023లో, శ్రీ మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ విజయవాడ వారి 2023 గజల్ పురస్కారం, విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ వారి 2024 గజల్ జీవన సాఫల్య పురస్కారం, అఖిల భారత భాషా సాహిత్య పరిషత్ వారి 2024 సాహిత్య శ్రీ పురస్కారం. ఇప్పుడు మాధవరావు గారు రచించిన రచనల గురించి తెలుసుకుందామండి. నిశ్శబ్ద నాట్యం కవితా సంకలనం, రాగధార లలిత గీతాలు, ప్రియదరిత్రి దేశభక్తి గీతాలు, వేణురాగం కృష్ణభక్తి గీతాలు, యువన వసంత గీతిక లలిత గీతాలు, శ్రీ సాయి గీతావళి భక్తి గీతాలు, వినవో నా పాట వెంకటేశ భక్తి గీతాలు, దండక రత్నమాల ఏకాదశ దండకాలు, సాయి మాధవోక్తి ఆటవోలది పద్య సాహస్రం, శ్రీ సాయి సచరిత్ర నిత్య పారాయణ గ్రంథం, శ్రీ ప్రతిమాధవోక్తి ఆటవెలది పద్య శతకం, సేత్ స్పీక్స్ ట్రాన్స్లేటెడ్ యాజ్ సేత్ స్వరం, తెలుగు పద్య వసంతం, ఉత్పలమాల ద్విశతి, మాధవ మందారాలు తెలుగు గజల్లు. ఇవాళ నుంచి మాధవరావు గారు రచించిన గజల్స్ గురించి కొన్నిగా చెప్పుకుంటాం. మాటల మల్లెల తోటయో గజల్, వాడని వెన్నెల వాడయో గజల్, ప్రేమను వల్లగా విసిరేదేమిటి, కట్టని చూపుల మేడయో గజల్, చెలిమికి అద్దం మనసును గగనం, విరహపు మాధవుల వానయో గజల్, కృప్రట గాఢత చమక్ సాక్షిగా అద్భుత పత్రికలతైకయో గజల్, మెరిసే పొంగే అలంకారికత గజలియత్ సొగసుల దారయో గజల్, చక్కని చిక్కని తాత్విక చింతన ఆశ్రువు దాచిన జ్వాలయో గజల్, పలుకగా పాడగా వేడుక ఏంటో మాధవ మౌనపు పంటయో గజల్.